షార్ట్ అండ్ స్మార్ట్ ఆన్సర్స్, గ్రామర్ లేకుండా కాన్ఫిడెంట్ రిప్లైస్. Yesterday we learned how to ask questions, but question alone is not enough. కన్వర్సేషన్ కంటిన్యూ అవ్వాలంటే ఆన్సర్ స్మార్ట్గా ఇవ్వాలి. మనం జనరల్గా ఇంగ్లీష్ ఆన్సర్స్ చేసేటప్పుడు కానీ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానీ ప్రాబ్లం ఏంటంటే లాంగ్ ఆన్సర్స్ ట్రై చేస్తాం, గ్రామర్ చెక్ చేస్తాం, దాంతో ఫియర్ వస్తుంది, సైలెన్స్ అయిపోతాం. ట్రూత్ ఏంటంటే ఫ్లూయెంట్ పీపుల్ స్పీక్ లెస్ బట్ క్లియర్. టుడే డే 10 you will learn how to answer short and confidently. కాన్ఫిడెంట్గా షార్ట్ ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు డే 10లో చూస్తాం. దాంతోపాటు హౌ టు అవాయిడ్ గ్రామర్ టెన్షన్, మన గ్రామర్ టెన్షన్ని ఎలా అవాయిడ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దాంతోపాటు హౌ టు కంటిన్యూ కన్వర్సేషన్ న్యాచురల్లీ, మన కన్వర్సేషన్ న్యాచురల్గా ఉండడానికి ఏం చేయాలి అనేది మనము ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. వై షార్ట్ ఆన్సర్స్ వర్క్, చిన్న చిన్న ఆన్సర్స్ ఎందుకు వర్క్ అవుతాయి. థింక్ అబౌట్ రియల్ లైఫ్. క్వశ్చన్ ఏంటంటే హౌ ఆర్ యూ, ఇది జనరల్గా అందరూ అడిగే క్వశ్చన్. హౌ ఆర్ యూ, దానికి జనరల్ ఆన్సర్స్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ. ఈ రకంగా ఇవి రోబోటిక్ ఆన్సర్స్, ఇది ఆటోమేటిక్గా ఎవరైనా చెప్పే ఆన్సర్స్. బట్ న్యాచురల్ ఆన్సర్స్ ఏంటంటే గుడ్, లిటిల్ బిజీ. హౌ ఆర్ యూ అన్నప్పుడు గుడ్, లిటిల్ బిజీ అనడంలో న్యాచురల్గా అనిపిస్తుంది. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ అనేవి అవి రోబోటిక్ ఆన్సర్స్ లాగా ఉంటాయి. షార్ట్ ఆన్సర్స్ సౌండ్ కాన్ఫిడెంట్, న్యాచురల్, ప్రొఫెషనల్. లాంగ్ ఆన్సర్స్ increase mistakes. Short answers reduce fear. Keep it in mind. Short answers reduce fear. Long answers increase mistakes. One word and two word answers. Answer first, explain later. Daily life answers. Repeat after me. Repeat after me. How are you? How are you? హౌ ఆర్ యూ అని మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మనం గుడ్ అని చెప్పచ్చు, లేదు అంటే ఫైన్ అని కూడా చెప్పచ్చు, ఇంకా లేదు అంటే ఓకే అని కూడా మనం చెప్పచ్చు. ఈ రకంగా వన్ వర్డ్ ఆన్సర్స్ మనము ఇవ్వచ్చు. బిజీ, ఎవరైనా బిజీ అని అడిగినప్పుడు, మీరు బిజీగా ఉన్నారు అని అడిగినప్పుడు దానికి సమాధానంగా మనం ఎస్ అని చెప్పచ్చు, అంటే అవును. లిటిల్ అంటే అవును కొంచెం బిజీగా ఉన్నాను అని అర్థం, లేదు అంటే నాట్ నౌ అంటే ఇప్పుడు బిజీగా లేను. సో ఈ రకంగా మనము షార్ట్ ఆన్సర్స్, వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ రెడీ. రెడీ అంటే మీరు రెడీగా ఉన్నారా అంటే దానికి సమాధానంగా ఆల్మోస్ట్, ఆల్మోస్ట్ అవును నేను ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాను, లేదు అంటే ఎస్ అవును నేను రెడీగా ఉన్నాను. ఈ రకంగా సింగిల్ ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఫ్రీ టుడే. ఫ్రీ టుడే ఈరోజు ఫ్రీనా అని అర్థం, ఫ్రీ టుడే. అప్పుడు సమాధానంగా మనం ఈవినింగ్. ఈవినింగ్ అంటే నేను ఈరోజు ఫ్రీ లేను, ఈవినింగ్ అయితే ఫ్రీ అవుతాను అని దానికి ఆన్సర్. లేదు అంటే ఈరోజు ఫ్రీ లేకపోతే మనం టుమారో అంటాం, టుమారో. సో రేపు ఫ్రీ అవుతాను, ఈరోజు ఫ్రీ లేదు అని అర్థం. అదే రకంగా ఇప్పుడు మనము కొన్ని ఆఫీస్ ఆన్సర్స్ చూద్దాం. ఆఫీస్లో ఆన్సర్స్ ఎలా చేయాలో, వన్ వర్డ్తో ఎలా ఆన్సర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీటింగ్ టుడే. మీటింగ్ టుడే దానికి సమాధానంగా ఎస్, ఎస్ అని చెప్పొచ్చు, లేదంటే పోస్ట్పోన్. పోస్ట్పోన్ అంటే మీటింగ్ పోస్ట్పోన్ అయింది అని దాని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, వర్క్ డన్. వర్క్ డన్, వర్క్ అయిపోయిందా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ అంటే నా వర్క్ ఆల్మోస్ట్ అయిపోవడానికి దగ్గర వస్తుంది అని అర్థం, లేదు అంటే ఇన్ ప్రోగ్రెస్. ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు, అంటే వర్క్ జరుగుతూ ఉంది అని అర్థం. నెక్స్ట్ ఎనీ అప్డేట్. ఎనీ అప్డేట్, ఏదైనా అప్డేట్ ఉందా అని అడిగినప్పుడు నాట్ ఎట్. నాట్ ఎట్ అంటే ఇంకా లేదు, ఇంకా అప్డేట్ లేదు అని అర్థం. సూన్. సూన్ అని కూడా చెప్పొచ్చు, అంటే తొందరలో అప్డేట్ వస్తుంది అని దాని అర్థం. నెక్స్ట్ కెన్ యూ హ్యాండిల్. కెన్ యూ హ్యాండిల్, నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఐ విల్ ట్రై అనొచ్చు, ఐ విల్ ట్రై. సో ఈ రకంగా మనము సింగిల్ వర్డ్ లేదా డబల్ వర్డ్, టూ వర్డ్ ఆన్సర్స్ మనము షార్ట్ సెంటెన్స్ ద్వారా
ఆన్సర్ చేయొచ్చు. ఇది మన ఇంగ్లీష్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ అనేది పెంచుతుంది. సెంటెన్స్ ప్రతి దగ్గర సెంటెన్స్ ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీనింగ్ ఉంటే సరిపోతుంది. మీనింగ్ ఈజ్ ఎనఫ్. నౌ వి అప్గ్రేడ్ ఆన్సర్స్ స్లైట్లీ. ఇప్పటివరకు మనము 1-2 వర్డ్స్ ఆన్సర్స్ చూసాం. వీటిని కొంచెం అప్గ్రేడ్ అవుదాం. ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా ఎలా చెప్పొచ్చో ఇప్పుడు ఒక ప్యాటర్న్ ద్వారా మనం చూద్దాం. షార్ట్ ఆన్సర్స్ ప్లస్ స్మాల్ రీజన్. ఆ షార్ట్ ఆన్సర్స్ని ప్లస్ ఒక రీజన్ యాడ్ చేస్తే ఒక ప్రొఫెషనల్ ఆన్సర్ అనేది వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అన్నప్పుడు మనము ఇంతకుముందు చెప్పాం ఓకే కానీ గుడ్ కానీ అని చెప్పాం. ఇప్పుడు హౌ ఆర్ యూ అంటే గుడ్, లిటిల్ టైర్డ్. గుడ్, లిటిల్ టైర్డ్. బాగున్నాను కానీ కొంచెం అలసిపోయాను, టైర్డ్ అయ్యాను అని మనం ఈ రకంగా ప్రొఫెషనల్గా సమాధానం చెప్పొచ్చు. వై లేట్? వై లేట్ అంటే ఎందుకు లేట్ అయ్యా అని అడిగినప్పుడు ట్రాఫిక్ ఇష్యూ అని మనం సమాధానం చెప్పొచ్చు. కెన్ వీ టాక్? కెన్ వీ టాక్ ఇప్పుడు మనం మాట్లాడొచ్చా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా నౌ నాట్ పాసిబుల్. ఇప్పుడు పాసిబుల్ అవ్వదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నౌ నాట్ పాసిబుల్. వర్క్ కంప్లీటెడ్? వర్క్ కంప్లీటింగ్ ద? ఆల్మోస్ట్ డన్. ఆల్మోస్ట్ డన్ అని మనం చెప్పొచ్చు. డన్ అని సింపుల్గా చెప్పకుండా ఆల్మోస్ట్ డన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. లర్నింగ్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. లర్నింగ్ ఇంగ్లీష్ అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఎస్, డైలీ ప్రాక్టీస్. అవును, నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నా అని మనం ప్రొఫెషనల్గా సమాధానం చెప్పొచ్చు. స్టిల్ నో గ్రామర్ థింకింగ్. మీరు గుర్తుపెట్టుకోండి, స్టిల్ నో గ్రామర్ థింకింగ్. ఓన్లీ ఇమ్మీడియట్ ఆన్సర్స్ మాత్రమే మనం ఇస్తున్నాము. దానివల్ల మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు రియల్ లైఫ్, రియల్ కన్వర్సేషన్ ఆన్సర్స్ చూద్దాం. లెట్స్ హ్యాండిల్ కామన్ రియల్ లైఫ్ క్వశ్చన్స్. సిచ్యువేషన్ 1 ఎట్ వర్క్. ఆఫీస్లో మనము ఏ రకంగా ఆన్సర్స్ చేయగలుగుతామో చూద్దాం. వాట్ ఆర్ యు డూయింగ్? ఆఫీస్లో ఉన్నప్పుడు వాట్ ఆర్ యు డూయింగ్ అని అడిగినప్పుడు మనం సమాధానం చెప్పొచ్చు వర్కింగ్ ఆన్ టాస్క్. వర్కింగ్ ఆన్ టాస్క్, ఏదైనా ఒక టాస్క్ మీద పనిచేస్తున్నాను అని దాని అర్థం. వెన్ విల్ ఇట్ ఫినిష్? అది ఎప్పుడు ఫినిష్ అవుతుంది? దానికి సమాధానంగా బై ఈవినింగ్. బై ఈవినింగ్ ఆర్ బై ఆఫ్టర్నూన్ ఆర్ బై టుమారో. ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. ఎనీ ప్రాబ్లం? ఎనీ ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగినప్పుడు దానికి స్మాల్ ఇష్యూ, స్మాల్ ఇష్యూ అని చెప్పొచ్చు. లేదంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అని కూడా మనం సింపుల్గా సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ 2 విత్ ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు కామన్గా వచ్చే కన్వర్సేషన్ ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ అంటే నువ్వు ఎక్కడున్నావు. ఆన్ ది వే. ఆన్ ది వే మనం జనరల్గా యూజ్ చేసే వర్డ్ ఇది. ఆన్ ది వే అంటే ఆన్ ది వేలో ఉన్నాను, వస్తూ ఉన్నాను, మధ్యలో ఉన్నాను అని అర్థం. కమింగ్ టుడే. కమింగ్ టుడే అంటే ఈరోజు వస్తున్నావా? ఎస్ ఈవినింగ్. ఎస్ ఈవినింగ్, అవును ఈవినింగ్ నేను వస్తున్నాను. లేదంటే నో నాట్ కమింగ్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. లేదంటే టుమారో మార్నింగ్. కమింగ్ టుడే అన్నప్పుడు టుమారో మార్నింగ్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. మనం ఎప్పుడు వస్తున్నామో దాని రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. వై సైలెంట్? వై సైలెంట్ అని అడిగినప్పుడు దానికి సమాధానంగా బిజీ డే. అంటే ఈరోజు బిజీ ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నాను అని సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ 3 ఇంగ్లీష్ లర్నింగ్. వై లర్నింగ్ ఇంగ్లీష్? వై లర్నింగ్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నారు? వై లర్నింగ్ ఇంగ్లీష్? దానికి సింపుల్ ఆన్సర్ ఫర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ కోసం నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని అర్థం. హౌ ప్రాక్టీసింగ్? మీరు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు? హౌ ప్రాక్టీసింగ్, ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు? డైలీ స్పీకింగ్. డైలీ స్పీకింగ్, నేను ప్రతిరోజు మాట్లాడుతున్నాను, దానివల్ల నాకు ప్రాక్టీస్ అవుతుంది. సో ఈ రకంగా సింపుల్ ఆన్సర్లోనే, షార్ట్ ఆన్సర్లోనే పెద్ద మీనింగ్ ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ అంటే ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ మార్క్ అంటే ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? స్లోలీ ఇంప్రూవింగ్. స్లోలీ ఇంప్రూవింగ్.
అని మనం సమాధానం చెప్పొద్దు. స్లోగా ఇంప్రూవ్ అవుతున్నాను అని దాని అర్థం. దీస్ ఆన్సర్స్ ఆర్ రియల్ స్పోకెన్ ఇంగ్లీష్. కామన్ మిస్టేక్స్ అండ్ ట్రూత్స్. ద మిస్టేక్ నెంబర్ 1, ఐ మస్ట్ స్పీక్ ఫుల్ సెంటెన్స్. మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం, ఏదైనా ఫుల్ సెంటెన్స్ మాట్లాడాలి అనేది అందులో ఉంటుంది. సో దానికి ట్రూత్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ రిటర్న్ ఇంగ్లీష్. మనం ప్రతి ఒక్కటి ఫుల్ సెంటెన్స్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. స్పోకెన్ ఇంగ్లీష్లో మనకు వచ్చినప్పుడు దానికి ఇమ్మీడియట్గా ఆన్సర్ రియాక్ట్ అవ్వడం ఇంపార్టెంట్, కానీ దానికి ఫుల్ సెంటెన్స్ ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు. మిస్టేక్ 2, మై ఆన్సర్ ఇస్ టూ షార్ట్. నేను టూ షార్ట్గా చెప్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారో. షార్ట్ ఆన్సర్ ఈజ్ అ ప్రొఫెషనల్. మనం ఆ చిన్న ఆన్సరే ప్రొఫెషనల్గా ఉంటుంది. సో అంతేగాని మనం పెద్ద ఆన్సర్స్ చెప్పి దాంట్లో మిస్టేక్స్ చేయడం వల్ల అన్ప్రొఫెషనల్గా కనపడుతుంది. స్మాల్ ఆన్సర్స్, చిన్న చిన్న ఆన్సర్స్ పిక్ చేసుకోండి, దానికి మీరు సమాధానం చెప్పడం వల్ల ప్రొఫెషనల్గా ఉంటుంది. మిస్టేక్ 3, ఐ విల్ థింక్ అండ్ ఆన్సర్. ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు బాగా థింక్ చేసి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తాను. నో, ఇది మీరు చేయకండి. థింక్ లెస్, రెస్పాండ్ ఫాస్ట్. ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఎక్కువగా థింక్ చేయకండి. థింక్ లెస్, రెస్పాండ్ ఫాస్ట్. డే 10 ప్రాక్టీస్ టాస్క్. ఈరోజు రూల్స్ చూద్దాం. నో లాంగ్ ఆన్సర్స్. మీరు అడిగే ఏ క్వశ్చన్ అయినా లాంగ్ ఆన్సర్స్ చెప్పకండి, ఓన్లీ షార్ట్ ఆన్సర్స్. నో గ్రామర్ థింకింగ్. గ్రామర్ థింకింగ్ అవసరం లేదు. ఓకే. స్పీక్ ఇన్స్టెంట్లీ. ఇన్స్టెంట్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఆన్సర్స్ మీరు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హౌ వాజ్ ద డే? హౌ వాజ్ ద డే? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సెకండ్ క్వశ్చన్, బిజీ నౌ? బిజీ నౌ? ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. కెన్ యూ హెల్ప్ మీ? Can you help me? Answer in comment box. Meeting today? Meeting today? Answer in comment box. Learning English? Learning English? Answer in comment box. ఇవి మీరు ఆన్సర్ చేయడం వల్ల మీకు ఎంతవరకు వస్తుందన్నది నాకు అర్థమవుతుంది. ఇమీడియట్గా థింక్ చేయండి. ఇమీడియట్గా థింక్ చేసి మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. టాస్క్ 2, షార్ట్ ప్లస్ రీజన్. దీనికి ఇప్పుడు మనము ఒక 2 to 3 వర్డ్స్లో ఆన్సర్స్ ఇప్పుడు ట్రై చేద్దాం. గుడ్, టైర్డ్. బిజీ, వర్క్ ప్రెజర్. బిజీ, వర్క్ ప్రెజర్. లేట్, ట్రాఫిక్ ఇష్యూ. ఓకే, మేనేజబుల్. సో ఇలాంటివన్నీ సింపుల్ ఆన్సర్స్, బట్ దానికి ఒక రీజన్ కూడా ఉంటుంది. సో ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ అన్నప్పుడు గుడ్, టైర్డ్ అని చెప్పొచ్చు. సో బిజీ అన్నప్పుడు బిజీ, వర్క్ ప్రెజర్. యా బిజీ ఉన్నాను, వర్క్ ప్రెజర్లో ఉన్నాను. లేట్, యా లేట్గా ఉన్నాను, ట్రాఫిక్ ఇష్యూ. దర్ ఇస్ అ రీజన్. ఓకే, మేనేజబుల్. రిపీట్ ఆఫ్టర్ మీ. షార్ట్ ఆన్సర్స్ ఆర్ కాన్ఫిడెంట్. షార్ట్ ఆన్సర్స్ ఆర్ కాన్ఫిడెంట్. ఐ డోంట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. I don't explain everything. Response first, grammar later. Response first, grammar later. This mindset makes you fluent and calm. Day 10 task. Give 10 short answers today. Avoid long explanations. మీరు ఒక 10 షార్ట్ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ డే 10 డన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, keep learning, keep practicing, keep growing.